రావాలే 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 బతుకమ్మ స్పెషల్ ఆఫర్ 10 రూపాయలకే చీర 49 రూపాయలకే చీర 99 రూపాయలకే చీర రావాలమ్మా రావాలే మంచి తరుణం మించిన దొరకది రావాలే 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 ఇగో గీసో వంటి ఆఫర్లు ఆడడ పెడుతున్నారు ఇక ఏ ఆఫర్లు ఉన్నా పోతారో పోరో గానీ చీరల ఆఫర్ అంటే మన అమ్మలక్కలు ఆగుతారా ఒక్కసారి అటు చూడండి 10 రూపాయలకు పెద్ద పల్లి చిక్కి రాని ఈ కాలంలో 10 రూపాయలకే పట్టు చీర ఇస్తామన్న ప్రచారంతో ఇగో ఇంతమంది అమ్మలక్కలు ఈ చీరల షాపులే కబడ్డారు. ఇక ఆఫర్ అయితే పెట్టిండ్రు కానీ అందరికి ఇవ్వాలంటే ఇచ్చుడు కుదురుతుందా అంత ఈజీగా? అందుకనే ఆ షాపులున్న ఈ అన్న పబ్లిక్ను కంట్రోల్ చేయలేక ఎట్లా చేతులు ఎత్తేసిండో చూడండి. ఇక మరి ముందెందుకు ఇటువంటి ఆఫర్లు పెట్టుడు అటెంకిట్లా ఎందుకు ఇబ్బంది పడుడు అన్న? యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో 2 షాపుల్లో ఇట్లాంటి ఆఫరే పెట్టిండ్రట. ఒక కాడ షాపు కొత్తగా ఓపెన్ చేసి 49 రూపాయలకే షీర్ ఇస్తామంటే ఇంకో షాపు వాళ్ళు వార్షికోత్సవం అని చెప్పి 10 రూపాయలకో షీర అని ప్రచారం చేసిండ్రట. మరి ఇట్లా చేస్తే పబ్లిసిటీ వస్తుంది అనుకున్నారు కానీ పబ్లిక్ ఇబ్బంది పడతారని మర్చిపోయినట్టున్నారు. అట్లని మరి పోలీసుల పర్మిషన్ తీసుకున్నారా అంటే అది లేదట. అయినా కానీ పోలీసులు చూడనట్టే ఉన్నారట. రోడ్డు మీద టెంట్ వేసినా ఏమనలేదు. అదే లో ఆటోలో ఆపితే ఫైన్లు వేస్తారు. అయినా ఇంతమంది వచ్చిండ్రు, కొందరు అయితే పిల్లగాన్లను కూడా ఎత్తుకొని వచ్చిండ్రు. తొక్కిసలాట గిట్ల అయితే ఎంత పరిశాన్ ఉంటుందిలా. మరి ఇక్కడ ఎంతమందికి చీరలు దొరికినాయో ఏమో గానీ ఆడ ఈడ 2 చీరలు దొరికిన వాళ్ళు మాత్రం ఫుల్ సంబరపడి ఉంటారులే. దౌకానకు పోతే దర్జాగా ఇంటికి రావాలి, రోగం తక్కువ అవుతుందన్న ధీమాతోనే ఉండాలి కదా. కానీ ఈ నడుమ దౌకానకు పోతే ఏమైతుందంటే దర్జాగా వచ్చుడు కాదుల్లా దడుచుకునే కథ అవుతున్నది. మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాల ఒక డాక్టర్ సాబు ఒక దవడ పన్ను తీయబోయి ఇంకో దవడ పన్ను తీసి పేషెంట్కు బుబ తినకుండా చేసిండా. ఆగో ఆ ముచ్చట మరవక ముందే ఈడ చూడుండ్రి ఏమైందో. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయే కథ అయిందంటారు చూడుండ్రి. ఆగో అదే కథ అయిందుల్లా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర గవర్నమెంట్ దవాఖానాల కూడా దవాఖానకు పోతే ఏమైందో అన్నేం చెప్పిండో వాళ్ళేం చేసిర్రో ఈ అన్న మాటల్లోనే ఈనుండ్రి. అట ఇంకా ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం. 5 రోజులు ఆయన జ్వరం వచ్చి ఇంకా పోతే ఒక రోజు గ్లూకోజ్ పెట్టిండ్రు. బలవంతరం పోతే అది నరకి సూది పెడతామని పెట్టి ఇంకా సూది వేసిండు. ఇక్కడ అది కుక్క సూది వేసిండు. ఓష్ని అన్యాలం పాడుగాను ఇన్నారులా 5 రోజుల నుంచి జ్వరం వస్తుందని దవాఖానకు పోతే జ్వరం సూది వేయకుండా కుక్క కరిస్తే వేస్తారు చూడుండ్రి. ఆగో గా సూది వేసిర్రట. మరి నీకెట్లరికనే అన్న ఎవరు చెప్పిర్రు? ఎట్లా తెలిసింది కుక్క సూది వేసిర్రు? అది ఇంకో సిస్టర్ చెప్పింది. టాబ్లెట్ ఇచ్చారు, ఈ సూది వేసింది, ఆ సూది మరం సూది వేసింది, ఈ సూది వేసిందని చెప్పింది. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పాటు. ఈ ముచ్చట తెలిసిన అన్న లబ్బ మొత్తుకుంటా ఇంకో డాక్టర్ గారిని కలిసి జరిగిన విషయం అంతా చెప్తే ఇంకో సూది వేసి ఏం కాదని చెప్పిర్రట. అన్న పేరు నాగరాజు, బల్సిపల్లి ఊర్లో ఉంటాడు. కానీ చూడుండ్రులా ఏం తాగం కథ అయిందో. మరి సూదేసినోళ్ళు ఎక్కడ ఆలోచన చేసిర్రో ఎవరితో మాట్లాడుకుంటా సూదేసిర్రో కానీ ఉత్త పుణ్యానికి అన్నకు సల్ల చెమటలు పట్టించి నిద్ర లేకుండా చేస్తున్నారు. 2-3 రోజుల్లో మళ్ళా దవాఖానకు రమ్మని చెప్పిర్రట. కానీ గొగిట్లున్నదుల్లా కొన్ని దవాఖాన్లల్లా కొందరు ముచ్చట. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటైనాక మండల కేంద్రాలల్లా మస్తు అంటే మస్తు బిల్డింగ్లు అవసరం పడ్డాయి. ఇక అప్పుడు చాలా బిల్డింగ్లు కిరాయి తీసుకొని ఆఫీసులు పెట్టి నడిపిస్తున్నారు. ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. అయితే ఈడ ఒకరు గట్లనే కిరాయికి ఇచ్చిర్రుల్లా. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నమ్మి నాన్న వస్తే పుచ్చిపురులైనట్టే చేసి 4 ఏళ్ల నుంచి ₹1 కూడా కిరాయి ఇస్తలేరని గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఇంటికి తాళం పెట్టి మా పైసలు మాకు ఇయ్యాలని ఏడ్చిల్లుల్లా. మహబూబాబాద్ జిల్లా సండ్రాలగూడెం ఇగో ఈ ఆలిమొగలు. ఊకో అక్క ఊకో, గవర్నమెంట్ పైసలు ఇయ్యాల కాకుండా రేపు వస్తాయి కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు? నువ్వేడుస్తే పెద్దయినా కూడా బాధపడవట్టే చెప్పవే కాక. మరి ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇట్లా ఊకున్నావు? అడుగుతే వాళ్ళేమన్నారు? 4 సంవత్సరాల కిరాయి ఎవడవుతాడు? 1 సంవత్సరం అంటే సరే పెద్ద మనిషి 1 సంవత్సరం ఇద్దరు అని ఆపురి మీరు. నేను చెక్ వేసినా నేను ఇది వేసినా అంటారు కానీ ఒక్కడు ఇచ్చేటోళ్ళు లేడు. నా ఇంట్లో ఉండొద్దు వాళ్ళు. నా తాళం వేసుకుంటాను ఆ ఇల్లుని. నేను తాళం వేసుకుని నా ఇల్లు నేను కాపాడుకు. ఆ ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది. అయ్యలు మహబూబాబాద్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఆఫీసర్లు చూసిర్రా కిరాయి పైసల కోసం భార్య భర్తలు ఎంతగానో బాధపడుకుంటా కండ్ల నీళ్లు తీసిర్రో. జర ఇయ్యండి సార్లు. మామూలుగా దునియాలో ఎక్కడ ఇల్లు కిరాయి తీసుకున్నా 1 నెల రెంట్ అటు ఇటు అయితేనే ఓనర్లు ఇంట్లో సామాన్ తీసి బయటేస్తారు.
అసోంటిది 4 ఏండ్ల నుంచి కిరాయి ఇయ్యలేదంటే వీళ్ళైనా ఎట్లా బతకాలి సార్లు? మీదికెళ్ళి వీళ్ళకి ఇబ్బంది ఉండే కిరాయి ఇచ్చినామని చెప్తుండే. జర వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చి మీ ఆఫీస్ మీరు నడుపుకొని సార్లు. మా బండి వద్ద ఏం తిన్నా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏం తిన్నా ఫ్రీయా? ఫ్రీ అనగానే తలకాయ ఉబ్బిన మేక ముఖం వేసుకొని మంచిగా మెక్కుదామని వచ్చినావా? నువ్వే కదా ఫ్రీ ఫ్రీ అని మొత్తుకుంటున్నది. సరే నేనే మొత్తుకుంటున్నా గానీ పోయి తీసుకురా పో. ఏంటి తీసుకొచ్చేది? ఓ నత్త పోయి తీసుకురా చెత్త. చెప్తానా? ఇదే మన బండి దగ్గర స్పెషాలిటీ. చెత్త తీసుకురండి, ఫ్రీగా భోంచేయ. ఫ్రీ ఫుడ్ అని చెప్పి మళ్ళా చెత్త తీసుకొచ్చుడేందిరా చెత్త నాయాలా? ఇంత దానికి ఫ్రీ అని చెప్పుకున్నాడు ఎందుకో? చెత్త ఏమన్నా పైసలా? పడేసే చెత్త తీసుకొని ఫుడ్ పెడుతుంటే ఫ్రీ అనకపోతే ఏమంటారు మరి? అది కూడా కరెక్టే అనుకో, కానీ చెత్త తీసుకొని నువ్వేం చేస్తావు? చెత్తను మెత్తల గుక్కి నెత్తి కింద పెట్టుకొని పండుకుంటా. అర్థమైంది. ఎవరో స్వామీజీ నీకు మెత్తల చెత్త పెట్టి వండుకుంటే కలిసి వస్తుంది అని చెప్పిండు కదా? కాలిషొచ్చుడు కాదు, అట్లా పెట్టుకుంటే కరిసిపోతాయి అందులో ఉన్న పురుగులు. మరి ఎందుకు ఈ కథ ముంగటేసుకున్నావు? ఏదో ఒక మతలబ్ లేంది అంత ఈజీగా నువ్వు చెయ్యవు ఇట్లా. కాలం పాడుగాను పడేసే చెత్త తీసుకొని ఫ్రీగా ఫుడ్ పెడతానంటే కూడా గిన్ని ప్రశ్నలా? అదే ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడేందుకు, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు. నువ్వేనా ఇట్లా మాట్లాడుతుంది? నిజం చెప్పు, ఇది నీ ఐడియాయేనా? కాదు, హర్యానా కర్నాల్లో ఉండే సుమన్ డాంగి అక్కను చూసి ఇన్స్పైర్ అయినా. సుమన్ డాంగి అక్కనా? ఆమెం చేస్తుంది? సేమ్ ఇట్లనే అక్క అక్కడ ఒక హోటల్ నడుపుకుంటా 1/2 కిలో చెత్త తెచ్చిచ్చిన వాళ్ళకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నదట. చాలా మంది పేదలు పైసలు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెత్త తీసుకొని వచ్చి ఫుడ్ తినిపోతున్నారట. నిజంగా అసలు భలే ఐడియా కదా? అవును, అటు రోడ్ల మీద చెత్త క్లియర్ అవుతుంది, ఇటు పేదలకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది. అందుకే ఆ ఐడియా నచ్చి నేను కూడా మన కాడ స్టార్ట్ చేసిన ఇట్లా. అవును, ఈ తెచ్చిన చెత్తనంతా ఏం చేస్తుంది మరి ఆమె? ఇప్పటికైతే తీసుకుపోయి డంపింగ్ యార్డ్లు వేస్తున్నారట. కానీ వాళ్ళన్న చెత్తను రీసైకిల్ చేసే మిషన్ ఏర్పాటు చేస్తే ఆ పని కూడా చేసి పెడతా అంటున్నదట అక్క. వావ్, నిజంగా గ్రేట్ కదా అక్క. చెత్త కనిపిస్తే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు ఉంటారు గాని చెత్త లేని సమాజం కోసం పాట పడుతుందంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అక్కకు. అట్లా హ్యాట్స్ ఆఫ్ చెప్పించుకుందామని నేను కూడా పని చేస్తున్నా. ఏమైంది మరి? ఎవ్వరు వస్తలేరు? అవు కదా, ఇంకెవరు వస్తలేరు? అగో అంటనే ఉన్నా రానే వచ్చాడు. చెప్పన్నా ఏం కావాలి? అబ్బాయో ఒక 4 ప్లేట్లు పూరి పార్సల్. 4 ప్లేట్ల పూరి. చెత్త తీసుకొచ్చిరా? చెత్త తెస్తాలేవా, మా ఇంట్లో చాలా ఉందా, రేపు తెచ్చిస్తా కదా, మాత్రం అప్పివులవా? ఫుడ్ పెట్టుడే చెత్తకు పెడుతున్నా అంటే మళ్ళీ మీదికించి నీకు దాంట్లో ఉద్దెర కావాలని ఉద్దెర ఒకపడనా? కానీ నిజంగా ఆ సుమన్ డాంగి అక్క చేస్తున్న పనికి పక్కా తారీఫ్ చేయవలసిందే కదా? సార్ రండి సార్, సార్ రండి సార్, పంతులు రాక పాటలు జరుగుతలేవు, సార్ రండి సార్ అనుకుంటా బడిలో ఉండాల్సిన పిల్లగాండ్లు రోడ్డెక్కిర్రుల్లా, పాటలు చదవాల్సిన పిల్లగాండ్లు స్లోగన్స్ చదువుతున్నారు. ఒకసారి అలా బాధను మొత్తం అరుచుకుందాం పాండ్రి. రోడ్డు మీద కూర్చున్న ఈ పిల్లగాండ్ల బాధలు మామూలుగా లేవుల్లా. మంచిగా చదువుకుందాము, మంచి మార్కులు తెచ్చుకొని చదువు చెప్పే సార్లకు అమ్మ నాయనలకు మంచి పేరు తెద్దామని అనుకుంటే అసలు వీళ్ళకు చదువు చెప్పేటోళ్ళే లేరట. అందుకే సార్ రండి సార్, పంతులు రాక పాఠాలు జరుగుతలేవు సార్ మా బడికి రండి సార్ అని ఇట్లా నిరసన తెలిపిండ్రు. స్కూల్ తెచ్చి 2 నెలలు దాటిపోతుంది కానీ మాకు ఇంకా సిలబస్ జరగడం లేదు. మాకు FA1 FA2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇక్కడ చదువు బాగా ఉంటుంది కానీ టీచర్స్ లేనందువలన మేము ఎంతో లాస్ అవుతున్నాము. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు సర్కార్ బడిది. చుట్టూ 5 ఊళ్ళ నుంచి పిల్లగాండ్లు ఈ బడికి వస్తుంటారు. 270 మంది దాకున్నారట స్ట్రెంత్. అయితే 8, 9, 10 తరగతి పిల్లగాండ్లకు 3 సబ్జెక్టులకు చదువు చెప్పే సార్లే లేరట. ఇట్లా అయితే ఎట్లా చదువుడు, బుక్కే తెరుస్తలేమో అని బాధపడుతున్నారు. చంద్రశేఖర్ నుంచి, వెనుపాడు నుంచి, కొరిపాడు నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి సార్ వాళ్ళు తక్కువ, మేము ఎక్కువ కాబట్టి టీచర్ వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. లెక్క ప్రకారం అయితే 30 మందికి ఒక టీచర్ ఉండాలి, కానీ ఇక్కడ అస్సలే లేరు. బళ్ళు శాలై 3 నెలలు అవుతున్నా మ్యాథ్స్, బయాలజీ, సోషల్ చెప్పేటోళ్ళు లేరట. ఇట్లా అయితే ఇక పరీక్షలు ఎట్లా పాస్ అవుతాము అని రోడ్డు మీద కూర్చున్నారు అన్నట్టు. మరి పిల్లలు గొప్పగా చదువుకోవాలి అని అందరు చెప్తారు, వాళ్ళు చదువుకుంటామంటేనేమో సార్లనే ఇస్తలేరు అంటే ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికన్నా వాళ్ళకు మంచి చదువులు అందేటట్టు చూడాలి అని కోరుతున్నారు పిల్లల అమ్మ నాయనలు.
పంట పొలాల్లో కొండ శిల్వలు, రోడ్డు మీద కొండ శిల్వలు, ఊరు బయట కొండ శిల్వలు, ఊర్లకు కొండ శిల్వలు, ఆఖరికి ఇండ్లకు కూడా కొండ శిల్వలు వచ్చి ఆగం పట్టిస్తున్నాయి, పరిశాన్ చేస్తున్నాయి కదా. అయితే ఈడ మాత్రం ఒక కొండ శిల్వ అన్ని కొండ శిల్వల లెక్క నేను చేస్తే ఏముంటది కిక్కు అనుకున్నదో ఏమో గాని యాడికి పోయిందో చూడుండ్రి. అయ్యో బాబోయ్, చూసినరానులా కొండ శిల్వ గారు ఏడికి పోయినరో, ఏడికి పోయి తల దాసుకున్నారో. ఓ అన్న చిన్నగా చిన్నగా లాగవే, అన్న బరాబర్గా తలకాయ పట్టే లాగుతున్నాడు కదా. ఆవుడా చూసినరానులా నాలుకని ఎట్లా బయటికి తీసి మళ్ళా లోపలికి అంటున్నదో. చిన్నగా చిన్నగానే అన్నా, అమ్మయ్య అటు ఇటు చేసి తీసిండు పో, కానీ తక్కువ పొడుగు లేదుగా. ఇక పైలంగా బస్తాలకు అమ్మయ్యండ్రు అన్నలు. అది లెక్క బస్తాలేసి మూట కట్టిండ్రు పో. బీజ్నోర్ దగ్గర ముచ్చటిది. మరి దీనికి కారు ఎక్కాలని ఎందుకు అనిపించిందో గానీ కారు దగ్గరకు వచ్చేసరికి డోర్లు పెట్టుంటే కారు కిందికి పోయి ఇగో ఇట్లా ఇంజన్ దగ్గర తీసేసింది. మరి డ్రైవర్ సాబ్ ఎట్లా గమనించిండో ఏందో గానీ ఈ అన్నకు ఫోన్ కొడితే వచ్చి తీసుకుపోయి మళ్ళీ అడవిలు ఇడిచిపెట్టిండు. ఇక ఈ పాము ముచ్చటి ఇట్లుంటే తమిళనాడులో చూడండి ఎలుగుబంటి టెంపుల్లకు పోయి ఏం చేసిందో. అయ్యో రాములా, కంప్యూటర్ను కింద పడేసి డెస్క్లో మూతి పెట్టి ఎంకులాడుతున్నది కదా. మరి ఆకలి అవుతున్నదో లేకుంటే ఇంకేమన్నా ఉంటుందన్న ఆశతో చూసిందో గానీ కొద్దిసేపు ఇట్లనే టెంపుల్ మొత్తం తిరిగి దీని సాకిని ఇదే బయటికి వెళ్ళిపోయిందట. కానీ ఏందో ఈ నడమ ఊర్లకు మూగజీవాలు చుట్టాలు వచ్చినంత ఈజీగా వచ్చిపోతున్నాయి. మన దేశంలో వ్యవసాయం చేయాలంటే నీళ్ళ సౌలత్ మంచిగా ఉండాలి. కానీ అక్కడక్కడ కొందరు రైతులు ఎన్ని వందల అడుగుల్లో దవ్వినా నీళ్లు పడేయుల్లా. బావిలో నీళ్లు లేక, బోర్ల నీళ్లు పడక, కాలువల నీళ్లు వారక రైతులు నానా అవస్థలు పడుతుంటారు. కానీ గా వికారాబాద్లా ఒక రైతుకు మాత్రం అదృష్టం పరిచయం పట్టినట్టే పట్టింది. గా రైతన్న పొలంలో వద్దంటే వాడుతున్నాయట నీళ్లు. వాన చినుకు కోసం తన్లాడే రైతన్నలకు వాళ్ళ పొలంలోనే భూమిని జీల్చుకొని గంగ మీదికి దుంకుతుంటే అంతకంటే సంబరం ఇంకేముంటదులా. ఇక్కడ అట్లనే నీళ్లు వాటికవే పైకి తన్నుకొస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండల్ సయ్యద్పల్లి గ్రామంలో రఘుపతి రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న బోరుబాయిలో నుంచి నీళ్ళిట్లే గజిమ్ముతున్నాయి. ఇక దాంతో గంగ కరుణించింది అనుకొని ఆ నీళ్లతోని ఆ రైతు దాదాపు 3 ఎకరాల వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ నడుమ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి కదా. ఆ వానలు చేయంగా భూగర్భ జలాలు పెరిగి అక్కడక్కడ ఇట్లా పైకి ఎగజిమ్ముతున్నాయి కావచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడనే కాదు, ఈ ఊరు పక్కకే ఉన్న కుదావందపూర్ ఊర్లో కూడా ఒక బోరుబాయి నుంచి ఇట్లనే నీళ్లు పైకి ఊపికొచ్చినాయట. నీళ్ల కోసం తనలాడుతున్నప్పుడు ఇట్లా కూసున్న కాడ పొలంలో కావాల్సినన్ని నీళ్లు వారుతుంటే అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటున్నారట ఈ ముచ్చటెరికైన రైతులు. చూసిరు కదా, ఇవి ఇవ్వాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.